అక్క రోజక్క ఏదో మాట్లాడడానికి మళ్ళీ మైక్ పెట్టుకుని వచ్చేసినావు కదా, ఎంతసేపటికే శవ రాజకీయాలు చేస్తావు తప్పితే నీకు మామూలు కాన్సెప్ట్ మాట్లాడడానికి ఏమి ఉండదు కదా. ఎందుకంటే మాట్లాడడానికి అక్కడ ఏమీ లేదు. అద్భుతంగా పరిపాలన జరుగుతూ ముందుకెళ్ళిపోతా ఉంది. ప్రజలు కూడా చూస్తా ఉండరు. నువ్వేదో మళ్ళీ ఈ రోజు ఒక బురద బుయ్యాలని చూస్తే ప్రజలు ఎట్ట నమ్ముతారు? మీరు ఆల్రెడీ అక్కడ కిస్మిస్ అంతా కలిపేసి పులిహోర ఏదో కలిపేసింది కాబట్టి 11 సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఎంతసేపటికి మన తిరుపతి సంఘటన జరిగిపోయిన గురించి వదిలేశారు. ఏమి కళ్ళేమని కాకులు ఎత్తుకుపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసింది చూడలేదు నువ్వా? అబ్బే ఎందుకు చూస్తావా? జగన్ చేసి మాట్లాడి మాటలే చూస్తావు. మిగతా ఏ పరిపాలన చేసేదంతా పార్టీ నాయకులు మాట్లాడేదంతా నువ్వు చూడవు కదా. ఇంకో మాట కూడా ఏందో అన్నావు కదా నువ్వు, ఆడపిల్లకాయల మీద అత్యాచారాలు జరిగిపోతా ఉన్నాయి. ఓ మే అక్క మ్యా అని గుర్తులే, ఎంతో ప్రేమగా మ్యా అని పిలుద్దాం అనుకున్నా. అబ్బే వద్దు, నీకు మ్యా సూటిపుల్ అవదులే, నీ మీద నాకు ప్రేమ లేదక్క, అందుకని అక్క అని పిలుస్తా. అక్క రోజక్క, నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఒక్కసారి నువ్వు మాట్లాడినా అక్క? బే మాట్లాడవు. మనకు పదవి లేనప్పుడు ఎన్ని గుర్తొస్తాయి, పదవి ఉన్నప్పుడు ఏమి గుర్తురావు. టూర్ తిరగడానికి గుర్తొస్తాయి, అంతే కదా. ఇంకోటి ఏదో మాట్లాడుతా ఉండవు జాబ్ క్యాలెండర్ లో. ఇప్పుడు పరిపాలన టీడీపీ పరిపాలన వచ్చేసి 6 నెలలు 7 నెలలు అవుతుంది. సరే జరగాల్సిందే జరుగుతుంది. ఇంతకు ముందు జరిగిన పరిపాలన గురించి మాట్లాడుకుందాం మనమా. జగన్మోహన్ రెడ్డి అన్న మీరు పరిపాలనలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. చేసినాడా? అడిగే దమ్ముంది నీకా? అబ్బే లేదు. ఈ రోజు నీకు మళ్ళీ ముటిక్క అయ్యేసరికి వచ్చిన ప్రజలారా, మా రోజక్క మళ్ళీ వచ్చేసినది. ఏదో మాట్లాడు తెలుసా మీకా? రోజక్క ఏదో మాట్లాడుతా ఉండవు. ఏం మాట్లాడుతా ఉండవు ఏంటి? నిన్న తిరుపతి జరిగిన సంఘటన గురించి ప్రభుత్వం అస్సలు ఇది ఏదో మాట్లాడుతా ఉండవు కదా. ప్రభుత్వం తప్పు అని అంటున్నావు కదా. ఓమే అక్క, నువ్వు ప్రభుత్వం అంతకుముందు మీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు తిరుపతికి వచ్చి ఉంటావు? నువ్వు ఇన్నిసార్లు వచ్చి ఉంటావేమో కదా. అందరి దగ్గర దుడ్లు తీసుకొని దర్శనాన్ని తోలిపోతాయి కదా. అప్పుడు కనిపించలేదు నీకా? ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు ఈ టోకెన్స్ వల్ల. ఏమన్నా అపాయం జరగద్దు అప్పుడు తెలియదు నీకా? అదే తెలియదు మే నీకా? ఇప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇక వేసుకుంటూ వచ్చావు. ఇంకో విషయం చెప్పనా నీకా? దేవుడి దృష్టిలో అందరు సమానులే. చెప్పాలనుకుంటే ఈ విధంగా చెప్పాలి. మేము నలుగురికి ఉపయోగపడే విధంగా రాజకీయం చేయాలా? ఇలా చెప్తే ఏడమే నువ్వు గెలిచేది. మళ్ళీ నెక్స్ట్ ఏడ గెలుస్తూ ఇలా మాట్లాడి శవ రాజకీయం చేస్తే ఏడ గెలుస్తువు? గెలవు కదా. నేను చెప్తున్న సలహా తీసుకో, మంచిగా మాట్లాడు, నలుగురికి ఉపయోగపడే మాట్లాడితే బాగుంటది. ఇంకొక విషయం చెప్పనా? అప్పుడు మీ ప్రభుత్వం, మీ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 11 మంది చిన్నారులు ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోయినారు కదా. అప్పుడు ఏళ్ళమే మాట్లాడలేదు నువ్వా? నోట్లో మాటలు రాలనీక 11 మంది కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల సరిపోయారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇప్పుడు ఊరికి ఒక మిస్టేక్ జరిగిందనే ప్రభుత్వం మీద బురద జల్లడానికి వచ్చేసినావు మైక్ ఒకటి తీసుకునే. భలే మాట్లాడుతూమే. ఈ పప్పులు నా దగ్గర ఉడగవు. వినడానికి విల్లింగ్ గా ఉంటే భారతంలో కృష్ణురాజుడికి ఎంత చెప్పిండంట అట్లుంది. నేను నువ్వు చెప్పేదే. పోయేసిరా, టీ కాఫీ తాగేసిరా, తర్వాత చూసుకుందాం. హలో రోజక్క, గుడ్ ఈవినింగ్. వచ్చేసిన మళ్ళా ఏదో మాట్లాడుతుండవు కదా మే. ఊమే నాకు అర్థం కాదు, మీరు తెలియక మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా, అసలు ఏమి మాట్లాడుతున్నారు మే మీరు? కరెంటు ఛార్జీలు ఏడమే పెంచినదే మీరు. గత ప్రభుత్వంలో మీరు పెంచిన ఛార్జీలకి ఇప్పటికే ప్రజలు తేలుకోలేదు మే నాయన. కొంచెం చూసుకోమే. నిత్యావసర సరుకులు పెంచింది మీరు మే. మీరు చేసిన నిజాలు తిరిగి మీడియా ముందు చెప్తే ఎట్టమే? తర్వాత ఇసుక ఏదో అంటుండవు కదా. ఓవే బద్వేల దగ్గరికి రా చూపిస్తా. నేను ఒకసారి కారులోకి పోతా. అవే ఉన్నావు ఈ తెల్లటి కొండేమో మలిసితేమనుకున్నా, తెల్ల కొండ కదా అది. మీ అన్న ఇసుకంతా కొండల్లాగా చేపించి ఇసుక 20, 30, 40 వేలు 50 వేలు ట్రక్ అమ్ముకున్నాడు మే. నువ్వు నిజాలన్నీ అప్పుడు జరిగినాయన్ని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి మే? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు మే? ఏడ దిక్కుమాల సందమే మీరు. ఏదో ఒకటి మాట్లాడబట్టే మీరు 4 మాట్లాడతారు. మీ గత ప్రభుత్వంలో జరిగిన నిజాలన్నీ ఇలా బయట పెట్టేస్తే ఎట్టక్క రేపు జగన్ అన్న ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు? మీరు ఎట్లా ముఖ్యమంత్రిని చేసుకుంటారు? మేము ఎట్లా ముఖ్యమంత్రిని చేసుకోవాలా? కోసం తక్కువ చూసుకోను కదా మాట్లాడాలా. నువ్వు టూరిజం పేరుతానడా నువ్వు మొత్తం తిరిగి వస్తావు, టూర్లు వేసి వస్తావి. నీకు ఏడ తెలుస్తుంది ప్రజలు ఏం కరెంటు బిల్లు కడుతున్నారా, ఇసుక ఎంత కొంటున్నా? చస్తే కదా నీకా? ఎప్పుడన్నా ప్రజలు పట్టించుకుంటే కదా నువ్వు. ఇప్పుడు ప్రభుత్వం మంచి పథకాలు ఇస్తూ మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఎక్కడ బురద జల్లే ప్రయత్నం తప్పితే ఇంకేమన్నా ఉంది మే? నవ్వు వస్తా ఉంది. రోజక్క దొంగ, నువ్వు చాలా చిలిపి చేస్తావు. ఏదో చెప్తా ఉండవు. కూటమి ప్రభుత్వము ఇవేమి ట్యాంపరింగ్లు చేయడం వల్ల గెలిచిందా? ఓకే పక్కన పెడదాము. బెల్ట్ షాపులు ఎక్కువ పెంచేసి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మగవాళ్ళు ఎక్కువ తాగేసి ఆడవాళ్ళు పుస్తులు తెగిపోతా ఉండయా? ఓకే. తర్వాత కరెంట్ ఛార్జీలు బాగా పెంచేసి ప్రజల్ని పీడిస్తున్నారు, జనగలు లాగినట్టు పీడిస్తున్నారా? ఓకే. తర్వాత ఏం చెప్తా ఉండవు?
సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు అల్లో రామచంద్ర అంటే అరిసిపోతా ఉన్నారా. అబ్బబ్బబ్బా చాలా పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం లేదన్నా, అక్క చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదో డిప్యూటీ స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కిందకి దిగేస్తే ఈ రోజు ఎక్కిళ్ళి ఆ స్థానంలో కూర్చుంటుందంట. తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థానంలో ఈ జగన్ కూర్చొని పెడితే ఆయన వెళ్ళి పరిపాలన చేస్తాడంట. అప్పుడు పరిపాలన చాలా సురక్షితంగా జరుగుతుందంట అని అక్క చెప్తా ఉండది. అక్క రోజక్క నువ్వెన్ని చెప్పినా కూడా ప్రజలేమి నమ్మరక్క. నాకు ఒకటి అర్థం కాదక్క. సరే ఇవన్నీ వాస్తవాలను నువ్వు అంటా ఉండవు కదా, మరి అసెంబ్లీకి వెళ్ళి ఎన్ని అబద్దాలు, వీళ్ళ మాటలు నమ్మబాకండి, ఈసారి నన్ను గెలిపిందని చెప్పేసా ఎందుకు జగనన్న చెప్పట్లేదు? నువ్వన్న చెప్పొచ్చు కదా జగనన్నకి. ఆహా సరే కదా, ఇట్లాంటివన్నీ మీడియా మీదకి వస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు పోయి చెన్నైకి వెళ్ళా మంచిగా బీచ్ లో శుద్ధంగా ఈత నేర్చుకోక బాగుంటుంది. రేపు